ప్రపంచానికి వెళ్ళాల్సిన చమురుని ఇరాన్ వాడు బంద్ చేస్తే, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను టోటల్గా నిలిపివేస్తే, భారత్ మాత్రము ఇరాన్లో ఉండే చమురుని మనము తెచ్చుకుంటున్నాం. అంటే టోటల్ మీకు సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా మీకు గ్యాస్ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్లో అల్లలాడుతున్నారు. కానీ ఇరాన్ ఆయిల్స్ మాత్రము భారత్లోకి వెల్లువలాగా ప్రవహిస్తుందండి. ఎక్కడా కూడా మీకు చమురు ధరలు అనేది పెరగకుండా వీళ్ళు కట్టడి చేయగలుగుతున్నారు. ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది శివుడి ఆజ్ఞ అని చెప్పాలా. చాలామంది మిత్రులు, ప్రేమ్ గారు మీరేమో సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడతారు, సడన్గా శివసిద్ధుడు అంటారు ఏంటండి అంటే, జస్ట్ ఈ అనాలిసిస్ని మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎంత గమ్మత్తుగా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఈరాన్ అనబడే దేశము మన ఫ్రెండ్లీ కంట్రీ, అవునా? అంటే ఈరాన్ మనకు కావలసిన చమురు గ్యాసును ఇవాళ వాళ్ళు పంపిస్తున్నారండి. అంటే గ్యాస్ క్రైసిస్లో మనము చాలా చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. సో కాపాడడానికి ఈరాన్ నుంచి మనము గ్యాస్ అలాగే ఆయిల్స్ తెచ్చుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం చూడండి, వీళ్ళ బద్ధ శత్రువు ఇజ్రాయెల్ వాళ్ళేమో మోదీ గారికి ద హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చి గౌరవిస్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది? రష్యా యొక్క ప్రధానమంత్రి భారత్కి వస్తున్నాడు, మనము ఈరాన్ వద్ద చమురు కొంటే అమెరికా వాడు మనపై శాంక్షన్స్ విధించడానికి 100% ఆలోచిస్తున్నాడు. అంటే ఆల్రెడీ వీవర్ కూడా ఉంది కదా. సో రేపు ఈ వీవర్ లేకపోయినా మనం ఈరాన్ ఆయిల్స్ కొనినా అమెరికా వాడు మన మీద శాంక్షన్స్ విధించలేడు. అలాంటి ఒక సిచ్యువేషన్, అంటే మనకు ఒక పవర్ ఉందండి, ఒక లీవరేజ్ ఉందండి, దానిని మ్యాక్సిమం మనం వాడి ఈ క్రైసిస్ నుంచి బయటపడాలి. ఎవరు చెయ్యని పని, ఏ దేశము చెయ్యలేని పని భారత్ ఎలా చేస్తుంది? ఇది శివుడి ఆజ్ఞేనా? మళ్ళీ అదే అంటారా అంటే, చూడండి, ఈరాన్తో డిప్లొమసీ అంటే మీరు ఎవరి పేరు చెప్తారండి? ఒకే ఒక పేరు, ఎస్ జయశంకర్. 1955లో ఈయన పుడితే ఇవాళ 71 ఏళ్ళండి. ప్రపంచంలో ఎన్నో దేశాల వద్ద ఈయన డిప్లొమేట్గా, అంబాసిడర్గా ఉద్యోగాలు చేశారు. మరి ఇప్పుడు ఈయన ఈరాన్ క్రైసిస్ అన్నప్పుడు మన దేశం యొక్క ఫారిన్ మంత్రిగా ఎలా ఉన్నాడు? పేరు జయశంకర్. సో ఈ మహత్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి. ఇది మానవ స్థాయిలో కాదండి. భారత్ ఎప్పుడైతే క్రైసిస్లో పడుతుందో మనకు ఆ శివసిద్ధుడు సహాయం చేస్తాడు. పూర్తిగా దీన్ని నమ్మాలండి. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో రష్యా ఒక పవర్ఫుల్ కంట్రీ కదా, అలాగే చైనా మీకు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, బ్రెజిల్ చాలా పెద్ద దేశం, సౌత్ ఆఫ్రికా ప్లస్ ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు బ్రిక్స్ గ్రూప్ అని అంటామండి. ఈ బ్రిక్స్ గ్రూప్ అన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా దీని యొక్క ప్రెసిడెన్సీ అనేది మారుతూ ఉంటుంది. ఒకసారి ఏమో రష్యా, ఇంకొకసారి చైనా, అలాగే మరొకసారి బ్రెజిల్, ఇలాగా కరెక్ట్గా 2026 ఈ సంవత్సరం యుద్ధము జరుగుతున్నాయి, వార్ టైం. ఇప్పుడు భారత్కే ఈ ప్రెసిడెన్సీ. ఎలా జరుగుతుందండి? ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరు ఈ స్కీమ్ని క్రియేట్ చేశారు? ఎవరు ఈ గ్రాండ్ డిజైన్ని సృష్టించారు? సరిగ్గా 2026 ఈరాన్కి, అమెరికాకు, ఇజ్రాయెల్ వీళ్ళ మధ్య యుద్ధం వస్తుంది. భారత్కు ఈ బ్రిక్స్ పదవిని ఇవ్వండి, వాళ్ళనే ప్రెసిడెంట్గా ఎంచుకోండి. ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. ఇదంతా శివుడి లీలండి. మీరు చూశారు అంటే ఇదొక మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము అనుకోవచ్చు. ప్లాన్ని చూశారు అనుకోండి, కరెక్ట్గా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ పనులన్నీ చేస్తున్నాడా? ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ బ్రిక్స్ ప్రెసిడెన్సీ మనకు వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈరాన్ అనబడే దేశము బ్రిక్స్లో ఉండాలని చెప్పింది మనమే చేర్పించాం. ఈరాన్ చేసింది ఎవరు? జయశంకర్. చాబహార్ పోర్ట్ 10 ఏళ్ల కాంట్రాక్ట్ జయశంకరే. అలాగే ఈరాన్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది కూడా జయశంకరుడే. మరి మోదీ అంటారా, ఈయన ఎందుకండి వారణాసిని ఎంచుకుంటాడు? వారణాసియే నా యొక్క నియోజకవర్గము, ఈయన ఎందుకు ఎంచుకుంటాడండి? వేరే ఎన్నో ఉన్నాయి కదా. అంటే యూ ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అండి. మీ బలం మీద మీరు ప్లే చేసినప్పుడు గెలుస్తారు. సో ఇవాళ భారత్ యొక్క బలము ఏమిటి? 2026 బ్రిక్స్ ప్రెసిడెన్సీ మనదే.
సో ఇప్పుడు ఈరాన్ కూడా ఏమీ చెయ్యలేదండి. సో ఈరాన్ని తీసుకొచ్చింది మనము ఏం చెప్తే వాడు వినాల్సిందే. మరి ఇజ్రాయెల్ వాడికి కోపం వస్తుంది కదండి. ఇజ్రాయెల్ వాడు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇస్తున్నాడండి మోదీ గారికి, గౌరవిస్తున్నాడండి. ఎక్కడైనా జరుగుతుందా? అమెరికా వాడు బిక్కుమని చూస్తున్నాడు. ఇన్నిన్ని విమానాలు హెలికాప్టర్లు కూలిపోతున్నాయి, అనవసరంగా వెళ్ళి ఇరుక్కున్నాను, గెలిచేశాను అంటున్నాను. కానీ నేను ఓడిపోవడాన్ని ప్రపంచమే చూస్తుంది కదా. ట్రంప్ ఏమంటాడండి, ఈ యుద్ధాన్ని ఇద్దరు మాత్రమే ఆపగలరు, ఒకటి నేను, ఇంకొకటి మోదీ. అంటే అమెరికా భారత్ తలచుకుంటేనే ఈ యుద్ధము ఆగుతుంది. సో ఇప్పుడు మనము తలచుకోవాలి అంటే ఆ పవర్ ఉందా? బ్రిక్స్ పవర్ ఉంది కదా. సో బ్రిక్స్ పవర్ని వాడి మనము మన దేశానికి కావలసిన చమురు అనండి, గ్యాస్ అనండి, ఆ ఈరాన్ వద్దే ఒక శాంక్షన్డ్ కంట్రీ అండి. 7 ఏళ్ల తర్వాత మనం ఇవాళ ఈరాన్ వద్దే చమురు గ్యాస్ కొంటున్నాం. అలాంటి ఒక గమ్మత్తు, అలాంటి ఒక మాయ, అలాంటి ఒక లీల. సో దీన్ని గమనించారు అనుకోండి. మనము రేపు అమెరికా వాడు వీవర్ని మళ్ళీ నేను తీసేశాను, మళ్ళీ ఎవరైనా ఈరాన్ వద్ద ఇలా చమురు కొంటే శాంక్షన్స్ విధిస్తాను, ఏం మాట్లాడినా నా వరకు నన్ను అడిగారు అనుకోండి, మనం పట్టించుకోనే కూడదు, పోరా అనాలి. నా దేశానికి ఇది అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు చూసారనుకోండి, ఈరాన్ అనబడే దేశమే మనకు చాలా దగ్గరలో ఉండే దేశం అండి. ఇరాక్ కన్నా ఈరాన్ దగ్గర. 4 రోజుల్లో మీకు కావలసిన ఓడలు భారత్ దాకా వస్తాయి. అంత అడ్వాంటేజ్ను పెట్టుకొని అమెరికా వాడు మనపై శాంక్షన్స్ విధిస్తాడు కదా అని చెప్పి మనము ఈరాన్ వద్ద ఈ ఆయిల్స్ గ్యాస్ కొనకపోతే మనమే నష్టపోతాం. చైనా వాడు ఏమైతే చేస్తున్నాడో, చైనా వాడు భయపడ్డాడా? ఎక్కడా భయపడలేదు. మరి ఇవాళ మనము కూడా అదే పనే చేస్తున్నాం. రేపు యుద్ధం ఆగిపోయినా కూడా ఈరాన్ చమురు అనేది భారత్లోకి రావాలి. ఎందుకంటే అది కూడా ఒక దేశము, వాళ్ళు కూడా ఆయిల్ వ్యాపారము చేస్తున్నారు, వాళ్ళ వద్ద కొనే ఆ లెజిటిమేట్ రైట్ మనకు ఉండాలి. సో ఇప్పుడు 2026 బ్రిక్స్ సబ్మిట్ అన్నప్పుడు వీళ్ళందరూ కూడా భారత్కు వస్తారు. వచ్చినప్పుడు భారత్ యొక్క మాటలు, మన ఆజ్ఞ, శివుడి ఆజ్ఞను వీళ్ళందరూ వినాల్సిందే. సో మనం సింపుల్గా ఏమంటున్నావు, నువ్వు మాకు కావలసిన ఆయిల్స్ గ్యాస్ పంపించు, నీకు డబ్బు ఇస్తాము, మందులు ఇస్తాము, నీకు వేరే ఏం కావాలన్నా అడుగు. నువ్వు ఇజ్రాయెల్తో మాట్లాడమంటావా? నేను మాట్లాడగలను. అమెరికాతో మాట్లాడంటావా? నేను మాట్లాడగలను. అంటే మీకు ఎన్ని రకాల లీవరేజ్ ఉంది, అడ్వాంటేజెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ అండి, ఈ చిన్న దేశాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం ఇది ఒక ధర్మ పోరాటంగానే చూస్తున్నాం. ఆ యుద్ధాలతో మనకి సంబంధం లేదు. ఆ శివసిద్ధుడు ఏం చెప్తున్నాడు, ముందు నీ దేశాన్ని కాపాడుకో, ఈరాన్తో మాట్లాడు, జయశంకరుడు అక్కడ ఉన్నాడు నా తరఫు నుంచి, వరి అవ్వకు. భూటాన్, శ్రీలంక, నేపాల్ లాంటి చిన్న దేశాలు నీ మీదే ఆధారపడతారు. వాళ్ళకి ఏం కావాలో చెయ్యి, ఇక ఎవడు చెప్పినా వినకు. ఈ అమెరికా లాంటి పొగరుబోతులు, అరగెంట్ ఫెలోస్, వాళ్ళ ఆర్డర్స్తో మనకి సంబంధమే లేదు. రేపు యుద్ధమే ఆగిపోయినా సరే నువ్వు ఈరాన్ వద్ద నీ వ్యాపారాన్ని కొనసాగించు. అంటే RII అని అనాలండి. రష్యా, ఇండియా, ఈరాన్, అవసరమైతే చైనాను కలుపుకో. సో మీరు క్లియర్గా ఉన్నారు. ఆ శివుడు క్లియర్గా మనకి చెప్తున్నాడు, దీన్ని మనం ఆజ్ఞగా చూడాలి. మోదీ గారు వారణాసిలో ఇదే చేయాలి. మొన్నటికి మొన్న తమిళనాడు వెళ్ళి అక్కడ వార్ గాడ్ మురుగన్, ఆయనకి కావలసిన ప్రార్థనలు చేసి ఈయన వెనక్కి వచ్చాడు. మరి ఇదంతా కూడా శివుడు ఆడుతున్న ఆట అనుకోవాలా, ఆయన లీలలు అనుకోవాలా, ఆయన ఆజ్ఞ అని చెప్పి మనం అనుకోవాలా? ఈరాన్ నుంచి ఇంతలాగా చమురు గ్యాస్ భారత్లోకి వచ్చి మనల్ని బయటపడేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారంటే ఎలాంటి ఒక వార్త ఇది చూడు. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.